అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయ్ చివరి సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా? రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది, కానీ చెప్పిన తేదీకి వస్తుందా? తమిళ సినిమా కళలో కూడా ఊహించని రికార్డులకు తెర తీస్తుంటా జననాయకన్ ఆగమనం కరెక్ట్ గా ఉంటుందా? విజయ్ లాస్ట్ మూవీకి వచ్చిన చిక్కులేంటి? అందులో నుంచి నాయకుడు ఎలా బయటపడతాడు? తమిళంలో విజయ్కున్న మార్కెట్ గురించి చెప్పడానికేం లేదు. ఆయన సినిమా వచ్చిందంటే టాక్తో పని లేకుండా కనీసం 300 కోట్లైనా వసూలు చేయాల్సిందే. మొన్నటికి మొన్న గోట్ తెలుగులో ఫ్లాప్ అయినా వరల్డ్ వైడ్ గా 450 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా జననాయకన్ సినిమాతో వస్తున్నారు విజయ్. ఇది తన చివరి సినిమా అని ప్రకటించారు దళపతి. రాజకీయాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు విజయ్. పాలిటిక్స్ తో పాటే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన విజయ్ ఇకపై కేవలం రాజకీయాలే అంటున్నారు. జననాయకనే చివరి సినిమా అని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. వినోద్ ఈ సినిమాకు డైరెక్టర్. ఈ మూవీ కోసం ఏకంగా 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు విజయ్. రెమ్యునరేషన్ పరంగానే కాదు, బిజినెస్ లోనూ విజయ్ చివరి సినిమా రికార్డ్స్ తిరగరాస్తుంది. కేవలం ఓవర్సీస్ లోనే 75 కోట్ల డీల్ కుదిరింది ఈ చిత్రానికి. అంటే బ్రేక్ ఈవెన్ కోసమే 25 మిలియన్ వసూలు చేయాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. కాకపోతే కరూర్ ఘటన తరువాత సినిమా రిలీజ్ అనుకున్నంత ఈజీగా లేదిప్పుడు. జననాయకన్ ఓటీటీ రైట్స్ 120 కోట్లు, శాటిలైట్ రైట్స్ 55 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ బిజినెస్ కలిపితే విడుదలకు ముందే 250 కోట్ల బిజినెస్ చేసుకుంది జననాయకన్. నాన్ థియేట్రికల్ బిజినెస్ లో విజయ్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటారు. 2026 జనవరి 9న జననాయకన్ డేట్ ఇచ్చారు. కానీ అనుకున్న సమయానికి వచ్చేది అనుమానంగానే ఉందిప్పుడు.